ఒక 2 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఆయన గురించి వీడియోస్ నువ్వే ఎందుకు బయట పెట్టినావు? నేను అంటే అది నువ్వు బ్యాడ్ చేసినట్టు కదా వంశీని. వెయిట్ నేను చెప్తా. సరే నేను బ్యాడ్ చేసిన అంటున్నారు మీరు. ఓకే, నేను బ్యాడ్ చేసిన ఒప్పుకుంటా. నేను వెళ్ళిపోయి 1 మంత్ అవుతుంది, మళ్ళీ అట్లనే రిపీట్ చేసిండు. 2nd మంత్ అవుతుంది, రిపీట్ చేసిండు. కవర్ సాంగ్లో ఆ పిల్లని తీసుకొని వచ్చి అట్లనే వేసి నేను ఫోన్ చేసి అడిగినా, నేను చేసుకోలేదు అన్న. అప్పటికి నా దగ్గర ఇవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి. వేరే పిల్లలతో గుళ్ళకోవడం, నడుము పట్టుకొని ఫోటోలు దిగడం ఇవన్నీ వేసిండు. పెట్టేదాన్ని అయితే నేను అప్పుడే బ్యాడ్ చేసి అప్పుడే పెట్టేదాన్ని. ఓపిక చెయ్యని ఎన్ని రోజులు ఎంజాయ్ చేసాడో, మళ్ళీ రాకపోతాడా, పెళ్ళి చేసుకుండు అని చెప్పి అదే హోప్తో ఉండే ఒక 3 మంత్స్ బ్యాక్. వామ్మో ఒకేసారి ఆ బ్యాడ్ వీడియోస్ చూడంగానే నాకు నా ప్లేస్లో నిజంగా నా ప్లేస్లో వేరే అమ్మాయి. ఏం వీడియో అది బ్యాడ్ వీడియో అంటే? ఇంకా చాలా ఏమంటారు, బ్యాడ్ వీడియో అంటే మ్యూట్ వీడియో. ఇంకా నోడ్ వీడియో ఎట్లొచ్చింది మీ దగ్గరికి? ఆమెనే పంపించింది. ఎవరైతే అంటే ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఉన్న వీడియో మీకు పంపించింది? వీడియో కాల్ అది వీడియో కాల్ రికార్డ్ చేసింది. ఓకే, అట్లా చేసింది. ఇంకా అప్పటికి నేను పోనీతి అని లైట్ తీసుకున్నా. అదే నా ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే వెళ్ళి వాడిని ఏమేమో చేస్తుండే. మీరు మొన్ననే వేరే వాళ్ళ స్టోరీ చూసిండు, వైజాగ్లో వేరే రూమ్లో పెట్టుకొని మీ వీడియో వాళ్ళని పిలిపించి అట్లా చేసి. నేను అట్లా చేయాలనుకుంటే అప్పుడే చేసేదాన్ని. వద్దు పోనీ మస్తు పోనీలో వదిలేసుకున్నాను. ఇంకా నా వల్ల అవ్వలేదు. సాంగ్ రిలీజ్ చేసిండు. మళ్ళీ అందులో ఏమంటాడు, హర్ష మా అమ్మని కొట్టింది, ఇది చేసింది అది చేసిందంటే నాకు నవ్వు వస్తుంది తెలుసా. సరే, ఇప్పుడు నువ్వు మా స్టూడియోకి వచ్చే ముందు నేను వంశీకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో హర్ష ఇట్లా వస్తుంది, సో నువ్వేం మాట్లాడతావు నువ్వు కూడా వచ్చి మాట్లాడని చెప్పేసి. ఈ డోర్ తీరా, వంశీ వస్తాడు అన్నా. వచ్చిండా? సో వచ్చినుంటే ఏం చేస్తుంది? వచ్చుంటే ఏం చేస్తుంది అంటే భయం అవుతుందా? నీకు ఏమవుతుంది అంటే నీ ఫేస్లా? నేను ఒకటి చెప్తా. ఇప్పుడు వంశీ వస్తుందంటే అన్నా అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, అంటే అది భయమా లేకుంటే? భయంగా నేను ఎందుకు భయపడతా అన్నా, కాకపోతే మళ్ళీ ఆయన ఫేస్ చూడాలి అని అనుకోవట్లే నేను. ఎందుకంటే మొన్న రీసెంట్గా కొంచెం మాట్లాడడానికి కానీ నేను ఎవరు అక్క అని చెప్పిన కదా, నాకు ఒక సెకండ్ మదర్ లాగా అక్క. ఆ అక్కని తీసుకొని పోయినప్పుడు ఇంకా ఆయన చూడంగానే నాకు అన్నీ గుర్తొచ్చేసి ఏడ్చేసిన నేను. మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఆయన చూసిన తర్వాత అంతా ఇంకా మైండ్ అంతా వెళ్ళిపోతుంది నాకు. ఓహో, చేంజ్ అయిపోతుంది మైండ్. అంటే వంశీ కావాలనిపిస్తుంది కాదన్నా, ఏమో ఇంకా. కానీ నిజం చెప్పాలంటే నీకు ఆయన మీద నీకు ప్రేమ ఉంది? లేదు. నైట్ ఒక వీడియో నువ్వు రిలీజ్ చేసి ఆమెకు కాల్ చేసినావు. అవునన్నా. సో ఇవి ఎందుకు పెట్టినావు, చందన ఫోటో ఎందుకు పెట్టినావు అది అని చెప్పేసి మాట్లాడినావు కదా. సో ఆమె దానికి నువ్వు కౌంటర్ ఇచ్చినావు. సో ఆమె ఒక వీడియో వదిలింది మొత్తం స్క్రీన్ షాట్స్ అవన్నీ. సో ఆ స్క్రీన్ షాట్ అనేది నిజం కావా? ఆ స్క్రీన్ షాట్ అనేది నిజమే అన్న. అక్కడ బ్లాక్ మెయిల్ ఒక అమ్మాయి చేసింది నాకు. ఓకే, అది రీసెంట్గా మీకు చెప్పాలంటే నవీన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు. సో ఆయన తోటి ఒక వీడియో అనేది వైరల్ అయిందా. సో ఈమె ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ మాయ మాటలు చెప్పి వీడియో కాల్ మాట్లాడుతుంది. ఓకే, సో ఆమెనే చెప్పింది. లైవ్ రికార్డింగ్ కూడా ఆమె దగ్గర ఉన్నాయి, హర్ష దగ్గర ఉన్నాయి రికార్డింగ్స్. సో ఆమె ఎందుకు పెట్టలేదు నాకు తెలియదు కానీ, సో ఎందుకంటే నన్ను బ్యాడ్ చేద్దామని చెప్పేసి అనుకుంది ఆమె, అందుకే రికార్డింగ్ అనేది చూపించలేదు. సో ఆమె ప్రతి ఒక్కరి దగ్గర నాకు ఎంత డిమాండ్ చేసింది తెలుసా ఆ పిల్ల. ఆ వీడియో తీసుకొని నాకు 50,000 డిమాండ్ చేసింది. వీడియో వైరల్ చేస్తా అన్నది. నాకు భయం అవ్వదా? ఇప్పటిదాకా ఒక వీడియో కూడా వైరల్ కాలేను. అది నేను జస్ట్ వీడియో కాల్ మాట్లాడినా. జస్ట్ వీడియో కాల్ మాట్లాడినంట, అది తప్పు కదా? వీడియో కాల్ అమ్మాయితో వీడియో కాల్ ఎట్లా మాట్లాడతాను? ఒక అమ్మాయి మాయ మాటలు చెప్పినప్పుడు ఒక మగోడు అట్రాక్ట్ అయిపోతాడు అన్న. ఏం మాట్లాడతావు బ్రో? నీకు పెళ్ళి అయ్యింది అవునా? పెళ్ళి అయినప్పుడు భార్య ఉన్నప్పుడు నువ్వు వేరే అమ్మాయిలతో వీడియో కాల్? భార్య లేదప్పుడు, భార్య వెళ్ళిపోయింది కదా. కాదు, ఇప్పుడు ఏ భార్య అయినా కానీ అత్తగారి ఇంటికి వెళ్తే నువ్వు వీడియో కాల్ మాట్లాడలేదు. మరి నేను నీ దగ్గర రాను, నేను నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్పేసి అన్నది కాబట్టి నేను ఇట్లా నార్మల్గా ఇట్లా ఉన్నాయిగా. అప్పుడు సింగిల్గా ఉండే, సర్లే అని చెప్పి కొంచెం. సరే, నువ్వు అమ్మాయి నిన్ను మోసం చేసింది అన్నావు, ఓకేనా? అది వదిలేసే. దాని తర్వాత స్పా సెంటర్కి స్పా సెంటర్కి ఏ సెంటర్ పోలే కానీ అందులో స్పా అని చెప్పేసి స్పా సెంటర్ కూడా అన్నది ఇంటర్వ్యూలో నాకు తెలుసు, నేను విన్నా కానీ. దాంట్లో కూడా ఉంది, నేను వీడియో గురించి కూడా మాట్లాడుతున్నా. వీడియో గురించి. సో అందులో స్పా సెంటర్ వాళ్ళు నీకు మెసేజ్ చేసారు, నైట్ ఎంత, ఫుల్ నైట్ ఎంత, సంథింగ్ ఎంత అని ఉన్నాయి చాట్ల. అవును. సో అదేంది మరి చాట్?
నువ్వు చాట్ చేయలేవు అది? నీకు ఇప్పుడు కూడా చూపిస్తా స్పా సెంటర్ ఓకే చాటింగ్లో. సో నేను వాళ్ళకి ఏం చెప్తున్నా నువ్వే చూడు, లైవ్ షాటింగ్ చూపిస్తాను. సరే ఏం చేస్తావు చూపి చూడు. వాళ్ళు మెసేజ్ చేస్తారు, ఓవర్ కాంటాక్ట్ ఇచ్చారో నాకు తెలియదు. ఇప్పుడు కొంతమంది నన్ను బ్యాడ్ చేద్దామని చెప్పేసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఒక మనిషి ఎదుగుతుండంటే తొక్కేద్దామని చెప్పి చాలా మంది ఉంటారు అన్న. ఏంటంటే వీక్నెస్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటారు ఉంటారని తెలుసు. మళ్ళీ నువ్వు ఈ వీక్నెస్ ఎందుకు పడుతుంది? వీక్నెస్లా అంటే అమ్మాయిలు అంటే నీకు వీక్నెసా? లేదు మరి చేసిరు అట్లా నన్ను. ఓకే ఎవరు చేసిరు? హర్షిత చేసిందా? హర్షిత కాదన్న, హర్షిత అలా వదిలేసి వెళ్ళిపోయింది కదా ఎట్లయినా. సో నేను అట్లా కొంచెం కొన్ని రోజులే, దాని తర్వాత వద్దు నాకు ఇవన్నీ లైఫ్ మీద ఫోకస్ పెట్టుకున్నా కదా, దాని తర్వాత లైఫ్ మీద ఫోకస్ పెట్టుకున్నా, లైట్ తీసుకున్నా. అవి ఇప్పటికి కావు, 8 months బ్యాక్ వీడియోస్ అవన్నీ. ఓకే ఇప్పటికి కావు అవి 8 months బ్యాక్ వీడియోస్. అప్పుడు ఆమె నా దగ్గర లేకుండే ఇక అప్పుడు అట్లా నడిపించిన. అది ఎంతమంది తోటి నేనేం తిరగలేదన్న, 2-3 అంతేగాని అంతమంది తోటి ఏం తిరగలేదు. సో అది లైట్ తీసేసుకున్నా. అది చూపిస్తాడు నీకు. కాదు ఈ విషయాలన్నీ ఇప్పుడు చందనకు తెలుసా? చందనకు తెలుసా ఈ విషయాలన్నీ? చందనకి చెప్పినా చెప్పినా చెప్పిన. ఓకే. సో చందనని కూడా మధ్యలోకి తీసుకొచ్చి ఫోటోలు పెట్టిందని చెప్పి చందనకి మాట్లాడడం. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటో వేరే పర్సన్ది, అది నాకు బ్లాక్మెయిల్ చేసే అమ్మాయిది. సో అది వేరే అమ్మాయిలకు కూడా చెప్పినా నేను, ఒక అమ్మాయి వేరే అమ్మాయి కూడా చెప్పిండే. నేను ఆమెను కూడా ఎట్లనో అట్లా తీసుకొచ్చి రూమ్లో కట్టేసి కొడదామని చెప్పేసి ప్లాన్ వేసి ఉండే నేను. సో ఆమె రెస్పాన్స్ కాలేదంతా. సో ఎందుకంటే ఆ పర్సనల్గా ఫోటో తీసి దాన్ని వైరల్ చేస్తా అని చెప్పేసి అనగానే భయం ఎట్లుంటుంది నాకు. మళ్ళీ బయట నేను బయట తిరిగినప్పుడు నా ఇజ్జత్ పోదా, నువ్వు ఏంది ఇట్లా చేసినావు అది అని చెప్పేసి. ఇప్పటిదాకా నాకు ఒక వీడియో కూడా రాలేదు, నన్ను కొట్టింది కూడా లేదు. ఎవ్వడు నా మీద వీడియో తీసి అంత ఎవ్వనికి లేదు. అట్లాంటిది ఒక అమ్మాయి తీసి నన్ను వైరల్ చేస్తా అంటే నేను ఎట్లా పడతానా? అట్లాంటిది అమ్మాయికి నేను ట్రాప్ చేసిన, పిలిపిద్దాం రూమ్లోకి అని చెప్పేసి అనుకున్నా. కానీ దాని లక్ బాగుందన్న, రాలేదు. లేదంటే రూమ్లో కట్టేసి మరి కొట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేనైతే. అంటే నీతోటే కాదు వేరే అందరితోటి ఇట్లనే స్కామ్ చేస్తుంది అది నిజంగా. నీకు రీసెంట్గా నీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడని చెప్పినా కదా, ఒక ఓయో రూమ్లో అది వీడియో ఉంటుంది అని చెప్పి. సో వాడిని కూడా స్కామ్ చేసి మన దగ్గర కూడా చాలా పైసలు దింగిందంటే అది లైవ్లా చెప్పింది నాకు. ఓకే. ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరెవరు ఉంటారో వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటా అని చెప్పి. ఈ మాట అడిషన్ కూడా అడుగు, ఆమె కూడా నిజం చెప్తుంది. కానీ ఇది కావాలని నాకు చెప్పలేదు, నీకు ఇంటర్వ్యూలో కూడా నీకు నిజం ఏం చెప్పలేదు. ఇది స్వా అని చెప్పేసి అన్నది. కానీ ఇక నిజం చెప్తే ఏమవుతుంది?